క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం వరకు ధ్యానించుకుందాము. ఈ దినము మనము ధ్యానాంశంలో యేసును సిలువ వేయుటకు తీర్పు విధించుట గూర్చి చూద్దాము. యేసును కొరడాలతో కొట్టడము మరియు సైనికులు అపహాస్యం చేయడం గురించి మార్కు సువార్తలో సంపూర్ణంగా మనము చూడవచ్చు. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు. ప్రభువైన యేసుక్రీస్తును కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత పిలాతు జనసమూహం ముందుకు తెచ్చాడు. సైనికులు ఆయనను ఒక రాజుగా అలంకరించారు. కడు దయనీయంగా కనిపించే ఈయనను జనసమూహము చూసి ఈయన ఏ విధంగానూ రాజుగా ఉండలేడని వారు నమ్ముతున్నారని పిలాతు అనుకున్నాడు. స్నేహితులారా, ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే పిలాతు యోచన ఫలించలేదు. ప్రధాన యాజకులు, బంట్రోతులు సిలువ వేయము అని కేకలు వేశారు. ముఖ్యంగా యూదా నాయకులే యేసు మరణించాలని కోరారు. సామాన్యమైన యూదా జనసమూహము వారి నాయకులను వెంబడించారు. యూదులకు పిలాతు తన అసమ్మతిని తెలిపాడు. మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయమని వారితో చెప్పాడు. నేరస్తులకు యూదులు సిలువ వేయలేరని పిలాతుకు బాగా తెలుసు. ఆయన ఈ మనుషునితో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈయనను సిలువ వేయాలని పట్టుబడితే మీరే అలాగా చేయండి, అయితే మీరు రోమా దేశ చట్టమును అతిక్రమించిన వారు అవుతారని యూదులకు పిలాతు చెప్పాడు. ఇక్కడ యూదులు మరి ఒక అభియోగము యేసుక్రీస్తుపై మోపుతున్నారు. అదేంటంటే యేసు దేవుని కుమారుడని చెప్పుకున్నాడని యూదులు పిలాతుతో చెప్పారు. యూదా ధర్మశాస్త్రం ప్రకారము ఏ మనుషుడైనా దేవునితో సమానునిగా ఎంచుకుంటే వాడు మరణశిక్ష పొందాలి. లేవికాండం 24:14 వచనం ప్రకారంగా. స్నేహితులారా, ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించండి. పిలాతు మూఢనమ్మకస్తుడు. యేసు దేవుని కుమారుడని చెప్పుకున్నప్పుడు ఆ మాట విన్నప్పుడు పిలాతు భయపడ్డాడు. ఎందుకంటే రోమా దేశస్థులకు చాలా దేవుళ్ళు ఉంటారు. వారి దేవుళ్ళు మారు వేషంలో పురుషులుగా భూమిపైకి వస్తూ ఉంటారు. ఈలోక స్త్రీల వారి వలన పిల్లలు పుడతారని వీరికి నమ్మకము ఉండేది. తెలియకుండా రోమా దేవుళ్ళ కుమారుని చావుకు అప్పగిస్తే ఆ దేవుడు తనపై పగ తీర్చుకుంటాడని పిలాతు భయపడ్డాడు. పైగా పిలాతు భార్య యేసును గూర్చి కల కన్నది. ఆమె పిలాతు అంటుంది, యేసుతో నీకెలాంటి సంబంధం లేకుండా ఉండుమని తన భర్త అయిన పిలాతుకు హెచ్చరించింది. కాబట్టి పిలాతు తిరిగి యేసును లోపలికి తీసుకువెళ్ళి, నీవెక్కడి నుంచి వచ్చితివి? పరలోకము నుండా లేక భూలోకము నుండి వచ్చావా అని అడిగాడు. అయితే యేసు జవాబు ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో యేసు ఎందుకు మౌనంగా ఉండినాడో తెలియదు. పిలాతు ఇంతకు ముందే చేసిన కొన్ని ప్రశ్నలకు యేసు సమాధానం ఇవ్వలేదు. బహుశా పిలాతు నమ్మడని ఆయనకు తెలిసి ఉండవచ్చు. అంతకుముందే యేసు ఆ ప్రశ్నకు జవాబు చెప్పాడు. దానికి తిరిగి జవాబు ఇవ్వడంతో ఎలాంటి ప్రయోజనం లేదు. పిలాతు యేసుపై కోపపడినాడు. ఆయన ఆ దేశమంతటికి ముఖ్యమైన అధికారి. ఆయన ప్రశ్నించినప్పుడు ఎటువంటి వారైనా ఆ దేశ పౌరులు పిలాతుకు జవాబు చెప్పాలి. అయితే ఆయన యేసు నుండి జవాబు గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రజల నుండి గౌరవం గల ఒక అధికారిగా అడిగాడు. యేసు తప్పక గౌరవిస్తాడని ఆయన ఎదురు చూశాడు. తుదక యేసు
జీవవర్ణాలపై పిలాతుకు అధికారం ఉన్నది. నిన్ను విడుదల చేయుటకు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నువ్వు ఎరుగువా అని అడిగాడు పిలాతు. యేసు పిలాతుతో అంటూ ఉన్నాడు, అధికారం పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే, అనగా దేవుడి చేత ఇవ్వబడితేనే నువ్వు పొంది ఉండగలవు అని పిలాతుకు జవాబిచ్చాడు. సమస్త అధికారము దేవునికి చెందుతుంది. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో. దీని నుండి మనము ఓదార్పు చెందగలము. మనము హింసకు గురైనప్పుడు దేవుడు అనుమతిస్తేనే తప్ప హింసించేవారు మనకు ఏమీ చేయలేరని జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతేకాకుండా ఈ విషయంలో పిలాతు ఒక్కడే దీనికి ఉత్తరవాది కాడు. యేసును సిలువ వేసిన దోషమంతా పిలాతు పైనే పడదు. నిజానికి ఎక్కువ అపరాధము ప్రధాన యాజకుడైన కయప పైన ఉంటుంది. ఎందుకంటే ఆయనే యేసును పిలాతుకు అప్పగించాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 28వ వచనంలో. పిలాతు యేసును విడుదల చేయటంలో మరలా యూదులను ఒప్పించడానికి ప్రయత్నించాడు. యేసును విడుదల చేయడానికి పిలాతుకు అధికారం ఉన్నప్పటికీ యూదా నాయకుల కోరికలకు విరుద్ధముగా చేయడానికి ఇష్టపడలేదు. యూదయ ప్రాంతంలో శాంతి ఉండాలని పిలాతు కోరుకుంటున్నాడు. యూదా నాయకులకు సంతోషపెట్టడాన్ని ఆయన కోరుకున్నాడు. అయితే యూదులు పిలాతు మాటలను వినిపించుకోలేదు. యేసు రాజుటకు ప్రయత్నిస్తున్న నేరమును వారు తిరిగి ఆయన ముందు లేవనెత్తారు. రోమా సామ్రాజ్యంలో ఒకే నిజమైన రాజున్నాడు. అతడు రోమా చక్రవర్తి కైసర్ అని వారు చెప్పారు. కాబట్టి కైసరును వ్యతిరేకిస్తున్నాడు. అప్పుడు యూదులు పిలాతుతో, ఈ యేసును నీవు సిలువ వేయకపోతే కైసరునకు స్నేహితుడు కావు. నీవు ఆయనను వదిలిపెడితే నీవు కైసరుకు వ్యతిరేకించిన వాడు అవుతావన్నారు. పిలాతు ఇంకా ఎక్కువ భయపడ్డాడు. యూదులు తనను గూర్చి చెడ్డ సమాచారం చక్రవర్తికి పంపుతారని అతనికి తెలుసు. పిలాతు ఒక దేశద్రోహిని మరియు ఒక తిరుగుబాటుదారుని కాపాడినాడని చక్రవర్తి తెలుసుకున్నాడంటే తనను శిక్షిస్తాడని పిలాతు తలంచాడు. తన సొంత భద్రత నిమిత్తము యేసును సిలువ వేయడానికి తీర్మానించాడు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము, అంటే పస్కా వారమునకు చెందిన విశ్రాంతి దినము, శనివారము. సిద్ధపరచు దినము అంటే ఆ రోజు శుక్రవారము. యోహాను అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును అన్నాడు. యూదుల లెక్క ప్రకారము ఉదయం 12 గంటలని అర్థము. మార్కు యేసుని 9 గంటలకు సిలువ వేశాడని వ్రాశాడు. బైబిల్ పండితులు అనేకులు యోహాను రోమీయులు లెక్క పెట్టే పద్ధతిలో లెక్క పెట్టాడని చెప్తారు. దీని ప్రకారము 6వ గడి అనగా ఉదయం 6 గంటలు. యేసు సిలువ వేయబడాలంటే పిలాతు తీర్పు చెప్పిన తర్వాత మీ రాజును సిలువ వేయదునా అని అడిగాడు. ఆయన యూదులకు ఈ విధంగా అడగడంలో ఎగతాళి చేస్తున్నాడు. అప్పుడు ప్రధాన యాజకుడైన కైసర్ తప్ప మాకు వేరొక రాజు లేడన్నాడు. వారు సంపూర్ణంగా వేషధారులు. వారు కైసర్ను ద్వేషించారు. పిలాతును తృప్తిపరచడానికి వారిది చెప్పారు. అయితే ఈ విధంగా చెప్పడంలో వారు దేవునిని నిరాకరించారు, దేవునిని మోసపుచ్చారు. ఎందుకంటే పాత నిబంధన ప్రకారము దేవుడు మాత్రమే వారికి రాజు. ఆ విధంగా చివరకు యూదా నాయకులు వారి కోరికను నెరవేర్చుకున్నారు. పిలాతు వారికి యేసును సిలువ వేయడానికి రోమా సైనికులకు అప్పగించాడు.